వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో లైక్ 5th పేపర్ అయితే స్టార్ట్ చేసుకోవడం జరిగింది కదండి. లైక్ దాంట్లో జనరల్ అవేర్నెస్ టాపిక్తో స్టార్ట్ చేసాం మనం. ఆల్రెడీ దాంట్లో 25 బిట్స్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ 25 బిట్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేసుకుందామండి. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ 76th క్వశ్చన్ అండి. 76 వాట్ ఇస్ ద క్వశ్చన్? ఏ లిక్విడ్ డిస్టర్బ్డ్ బై స్టిర్రింగ్ కమ్స్ టు రెస్ట్ డ్యూ టు. సో ఇక్కడ మనకి ఒక పర్టికులర్ లిక్విడ్ని మనం స్టిర్రింగ్ చేయడం ద్వారా మనకి అది ఆ లిక్విడ్ అనేది డిస్టర్బ్ అవుతుంది కదండి. సో అది ఫైనల్గా అది మళ్ళీ రెస్ట్ పొజిషన్కి అనేది వస్తుంది కదా. సో ఆ రెస్ట్ పొజిషన్కి వచ్చేటువంటి లైక్ ఆ పర్టికులర్ దాన్ని ఏమంటారు, దేనివల్ల వస్తుంది ఆ పర్టికులర్ లిక్విడ్ అనేది ఆ రెస్ట్ పొజిషన్కి అని అడుగుతున్నారండి. మనకి విస్కాసిటీ, మనకి లిక్విడ్కి ఉన్నటువంటి విస్కాసిటీ ద్వారా మనకి ఆ పర్టికులర్ డిస్టర్బ్డ్ లిక్విడ్ అనేది రెస్ట్ పొజిషన్కి వస్తుంది కాబట్టి మనకి 76కి ఆన్సర్ అవుతుంది సి, విస్కాసిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 77. సో 77 చూద్దామండి. ద న్యూక్లియర్ పార్టికల్ హ్యావింగ్ నో మాస్ అండ్ నో ఛార్జ్ బట్ ఓన్లీ స్పిన్. సో మనకి పర్టికులర్ న్యూక్లియర్ పార్టికల్ దేనికైతే మాస్ లేకుండా ఆర్ ఛార్జ్ కూడా ఎటువంటి ఛార్జ్ లేకుండా బట్ ఓన్లీ స్పిన్ అయ్యేటువంటి పార్టికల్ని ఏమంటారో అడుగుతున్నారండి. సో మనకి ప్రోటాన్కి ప్లస్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అండ్ ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అండ్ మనకి అటువంటి నో మాస్ అండ్ నో ఛార్జ్ ఉన్నటువంటి పార్టికల్ ఏంటి అంటే మనకి న్యూట్రినో అండి. సో మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది, న్యూట్రినో. 77 ఆన్సర్ బి, న్యూట్రినో. సో నెక్స్ట్ అండి 78. ద టెక్నాలజీ దట్ ఈస్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ వైర్లెస్ నెట్వర్కింగ్ ఈజ్. మనకి ఏ టెక్నాలజీ అనేది లైక్ వైర్లెస్ నెట్వర్కింగ్ అనేది ఏర్పరచడానికి యూజ్ అవుతుంది అంటున్నారు. ఈ కింది వాటిల్లో మనకి వైర్లెస్ టెక్నాలజీ కింది వాటిల్లో యూజ్ చేసేది వచ్చి మనకి బ్లూటూత్ ద్వారా మనకి వైర్లెస్ టెక్నాలజీ అంటే మనం ఎటువంటి కనెక్షన్ లేకుండా మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదండి. వైర్లెస్ నెట్వర్క్ వర్క్ అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది 78కి డి, బ్లూటూత్. సో నెక్స్ట్ అండి 79. వాట్ ఈస్ యూఎస్బి అంటున్నారు. సో మనకి యూఎస్బి అంటే ఏంటంటే లైక్ అది ఒక యూనివర్సల్ సీరియల్, దాని అబ్రివేషన్ వచ్చి మనకి యూనివర్సల్ సీరియల్ బస్ అండి. సో మనకి యూఎస్బి స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ సీరియల్ బస్. సో మనకి 79కి ఆన్సర్ అవుతుంది సి, యూనివర్సల్ సీరియల్ బస్. సో నెక్స్ట్ అండి 80. ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ ఎల్ఐ టు ఎఫ్ అయనైజేషన్ పొటెన్షియల్. సో మనకి ఈ ఎలిమెంట్స్ ఉంటాయి కదండి లైక్ హైడ్రోజన్, హీలియం అనే మనకి అటామిక్ నెంబర్స్తో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో అవి లిథియం టు ఫ్లోరిన్ వరకు మనకి అయనైజేషన్ అనేది పొటెన్షియల్ అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నారండి. సో మనం ఆ పర్టికులర్ పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా మనం చెప్పలేము అండి. కెనాట్ బి ప్రెడిక్టెడ్ అని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి 80కి ఆన్సర్ అవుతుంది ఏ, కెనాట్ బి ప్రెడిక్టెడ్. సో నెక్స్ట్ అండి 81. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెటల్స్ కెన్ డిపాజిట్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో మనకి ఏ మెటల్ అనేది లైక్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో నుంచి కాపర్ని డిపాజిట్ చేయగలిగే పర్టికులర్ మెటల్ ఏంటి అని అడుగుతున్నారండి. సో మనకి ఐరన్కి అనేది ఆ పర్టికులర్ కెపాసిటీ అనేది ఉంటుందండి. సో ఆ మెటల్ అనేది లైక్ కాపర్ సల్ఫేట్లో నుంచి కాపర్ని మాత్రమే డిపాజిట్ చేయగలే లైక్ ఆ మెటల్ అనేది ఐరన్ అవుతుంది. సో మనకి 81 ఆన్సర్ అనేది సి అవుతుంది, ఐరన్. సో నెక్స్ట్ అండి 82. లీచ్ ఈస్ యాన్ ఎక్టోపారాసైట్ ఆన్ క్యాటిల్. సో మనకి ఎక్టోపారాసైట్ అండి లైక్ ఈ లీచ్ అనేది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ లైక్ బ్యాక్టీరియా లాగా. సో మనకి ఆ పర్టికులర్ లీచ్ అనేది మనకి క్యాటిల్ మీద ఎక్టోపారాసైట్, అదొక పారాసైట్ అండి. సో మనకి ఆ ఎక్టోపారాసైట్ లాగా అది ఉంటుంది. సో ఆ పర్టికులర్ లీచ్ అనేది దేనికి బిలాంగ్ అయి ఉంటుంది లైక్ అది హెర్బివోరసా లైక్ కార్నివోరస్ అని అడుగుతున్నారు. సో మనకి ఈ లీచ్ అనేది హెర్బివోరస్ అండి. సో మనకి 82కి ఆన్సర్ అవుతుంది డి, హెర్బివోరస్. సో నెక్స్ట్ అండి హౌ మెనీ ఛాంబర్స్ ద సేమ్ మ్యామలియన్ హార్ట్ హ్యావ్. మ్యామలియన్స్ అంటే మనం కూడా మ్యామల్ అవుతాం కదండి లైక్ పాలిచ్చే వాటిని మనం మ్యామల్స్ అంటాం కదా. సో ఆ పర్టికులర్ ఛాంబర్ ఎన్ని ఛాంబర్ హార్ట్ అనేది ఉంటుంది అడుగుతున్నారు. సో మనకి 4 ఛాంబర్స్ హార్ట్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఆబ్వియస్గా 4 అవుతుంది. సో మనకి 83కి ఆన్సర్ ఏ, 4. సో నెక్స్ట్ అండి 84. వెన్ అర్సెనిక్ ఆటమ్స్ ఆర్ యాడెడ్ టు జర్మేనియం లాటైస్. సో మనకి పర్టికులర్ అర్సెనిక్ ఆటమ్స్ అనేది జర్మేనియం లాటిస్కి యాడ్ చేసినప్పుడు అది ఎలా మారుతుంది అని అడుగుతున్నారు. సో అది మనకి ఒక ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్గా అయితే చేంజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ పర్టికులర్ అర్సెనిక్ ఆటమ్స్ అనేవి జర్మేనియం లాటైస్కి యాడ్ చేస్తే మనకి అదొక ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అవుతుంది కాబట్టి మనకి 84 ఆన్సర్ అవుతుంది డి. సో నెక్స్ట్ అండి 85. హూ వన్ ద మిస్ వరల్డ్ టైటిల్ ఫర్ 2012. మనకి 2012కి గాను మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది ఎవరు అడుగుతున్నారండి. సో మనకి గెలుచుకుంది వచ్చి వెంగ్సియా యూ గారండి. సో మనకి ఆన్సర్ అనేది సి అవుతుంది, 85 సి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి సో 86 ఏంటో చూద్దాం. హూ వాజ్ ద ఫస్ట్ హిందీ రైటర్ టు రిసీవ్ జ్ఞాన్పీఠ్ అవార్డ్. సో మనకి ఫస్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డ్ రిసీవ్ చేసుకున్నటువంటి హిందీ రైటర్ ఎవరు అడుగుతున్నారండి. సో మనకి ఆ హిందీ రైటర్ వచ్చి మనకి సుమిత్రా నందన్ పంత్ గారు మనకి పర్టికులర్ హిందీ రైటర్ అండి. హూ రిసీవ్డ్ జ్ఞాన్పీఠ్ అవార్డు తీసుకున్నటువంటి ఫస్ట్ హిందీ రైటర్ వచ్చి మనకి సుమిత్రా నందన్ పంత్ గారు. సో మనకి 86కి ఆన్సర్ అవుతుంది బి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 87. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్
క్రికెటింగ్ లైఫ్. సో మనకి క్రికెటింగ్ లైఫ్ అనే రాసినటువంటి ఆ బుక్ రాసినటువంటి ఆథర్ ఎవరు అడుగుతున్నారండి. సో మనకి ఆ పర్టికులర్ బుక్ రాసినటువంటి ఆథర్ వచ్చి క్రిస్టోఫర్ మార్టిన్ జెంకిన్స్ గారండి. సో మనకి 87 ఆన్సర్ అవుతుంది ఏ, క్రిస్టోఫర్ మార్టిన్ జెంకిన్స్. సో నెక్స్ట్ అండి 88, విచ్ కంట్రీ హ్యాస్ 3 క్యాపిటల్స్ వయా అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియల్. సో మనకి 3 లైక్ క్యాపిటల్స్ ఉన్నటువంటి కంట్రీ ఏది అని అడుగుతున్నారు. లైక్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్గా, లెజిస్లేటివ్ పర్పస్గా అండ్ జ్యుడిషియల్ పర్పస్గా. సో మనకు ఉన్నటువంటి కంట్రీ ఏది అని అడుగుతున్నారు. సో అలా ఉన్నటువంటి కంట్రీ వచ్చి మనకి సౌత్ ఆఫ్రికా అండి. సో మనకి సౌత్ ఆఫ్రికాలో మనకి 3 క్యాపిటల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చి అడ్మినిస్ట్రేటివ్ పర్పస్కి, ఒకటి వచ్చి క్యాపిటల్ లెజిస్లేటివ్ పర్పస్కి, ఒక క్యాపిటల్ వచ్చి జ్యుడిషియల్ హెడ్గా మనకి సౌత్ ఆఫ్రికా కంట్రీలో మనకి 3 క్యాపిటల్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఫర్ 88 ఆన్సర్ అనేది డి అవుతుంది, సౌత్ ఆఫ్రికా. సో నెక్స్ట్ అండి 89, హౌ మెనీ కంట్రీస్ ఇన్ ఆఫ్రికా ఆర్ మెంబర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఓపెక్, మనకి ఓపెక్ అంటే లైక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ కదండి. సో మనకి ఎన్ని కంట్రీస్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఎన్ని కంట్రీస్ దాంట్లో ఒపెక్లో భాగం అని అడుగుతున్నారు. సో మనకి ఎన్ని కంట్రీస్ అంటే 4 కంట్రీస్ ఫ్రమ్ ఆఫ్రికా అనేవి మనకి ఒపెక్లో మెంబర్స్ అండి. సో మనకి ఆన్సర్ అవుతుంది 89కి ఏ 4. సో నెక్స్ట్ అండి 90, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద 14th ఫినాన్స్ కమిషన్. మనకి 14th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అడుగుతున్నారు. మనకి డాక్టర్ వైవి రెడ్డి గారు అండి మనకి 14th ఫినాన్స్ కమిషన్కి చైర్మన్. సో మనకి ఆన్సర్ 90కి ఆన్సర్ అవుతుంది డి. సో నెక్స్ట్ అండి 91, ద లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫౌండ్ నియర్ ద కోస్ట్ ఆఫ్. మనకి వరల్డ్లోని లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఎక్కడ, ఏ కోస్ట్ దగ్గర మనకి కనిపించింది అంటే మనకి ఆస్ట్రేలియా కోస్ట్లో మనకి కోరల్ రీఫ్స్ అనేవి ఉండడం జరిగింది. సో మనకి 91కి ఆన్సర్ అవుతుంది బి, ఆస్ట్రేలియా. సో నెక్స్ట్ అండి 92, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఈజ్ నాట్ ఇన్ మధ్యప్రదేశ్. మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉంటాయి కదండి. సో మధ్యప్రదేశ్లో లేనటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏంటో చూద్దాం, ఆప్షన్ చూద్దాం మనం. సో ఏ వచ్చి ఖజురహో టెంపుల్స్, మన ఖజురహో టెంపుల్స్ మధ్యప్రదేశ్లోనే ఉంటాయి. సెకండ్ వచ్చి సన్ టెంపుల్ కోనార్క్. సన్ టెంపుల్ కోనార్క్ అనేది మనకి ఒడిశాలో ఉంటుందండి, ఒడిశాలో ఉంటుంది కాబట్టి మనకి సన్ టెంపుల్ కోనార్క్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ కూడా చూద్దామంటే నెక్స్ట్ 2 ఆప్షన్స్. సాంచి స్తూప అని అడుగుతున్నారు. సాంచి స్తూప మనకి మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. అండ్ రాక్ షెల్టర్స్ ఆఫ్ బింబెట్కా కేవ్స్ కూడా మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది, సన్ టెంపుల్ కోనార్క్. సో 92 ఆన్సర్ బి, సన్ టెంపుల్ కోనార్క్. సో నెక్స్ట్ అండి 93, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ టు డైల్యూట్ ఆక్సిజన్ ఇన్ ద గ్యాస్ సిలిండర్స్ యూజ్డ్ బై డ్రైవర్స్. మనకి సీ డ్రైవర్స్ ఉంటారు కదండి. సో వాళ్ళు యూజ్ చేసే లైక్ సిలిండర్స్లో మనకి ఆక్సిజన్ అనేది డైల్యూట్ చేసేటువంటి ఆ పర్టికులర్ ఏమి డైల్యూట్ చేస్తుంది లైక్ ఆక్సిజన్ని అడుగుతున్నారు ఆ పర్టికులర్ సిలిండర్లో. సో మనకి హీలియం అనేది మనకి ఆ ఆక్సిజన్ని డైల్యూట్ చేయడం జరుగుతుంది డ్రైవర్స్ క్యారీ చేసేటువంటి సిలిండర్స్లో. మనకి 93 అనేది ఆన్సర్ సి అవుతుంది, హీలియం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 94, విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ ఫామ్ ఆక్సీ యాసిడ్. సో మనకి కింది వాటిలో ఏది ఆక్సీ యాసిడ్ని ఫామ్ చేయలేదు అని అడుగుతున్నారండి. సో మనకి ఆక్సీ యాసిడ్, సల్ఫర్ మనకి ఆక్సీ యాసిడ్ ఫామ్ చేస్తుంది, క్లోరిన్ మనకి ఆక్సీ యాసిడ్ ఫామ్ చేస్తుంది, నైట్రోజన్ కూడా మనకి ఆక్సీ యాసిడ్ ఫామ్ చేస్తుందండి. సో మనకి ఫ్లోరిన్ ఒకటే మనకి ఆక్సీ యాసిడ్ అనేది ఫామ్ చేయదండి. సో మనకి డస్ నాట్ ఫామ్ అన్నారు కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది డి, ఫ్లోరిన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 95th చూద్దాం. సో 95th చూద్దాం. The release of which of the following into ponds and wells helps in controlling mosquitoes. సో మనం పాండ్స్ అండ్ వెల్స్లో మనకి ఉంటాయి కదండి, లైక్ పాండ్స్లో ఏ మస్కిటోని కంట్రోల్ చేయడానికి, వెల్స్ మీద పాండ్స్ మీద మనకి మస్కిటోస్ కంట్రోల్ చేయడానికి లైక్ ఏమి రిలీజ్ చేస్తారో అడుగుతున్నారండి. సో అలా మస్కిటోస్ కంట్రోల్ చేయడానికి మనం రిలీజ్ చేసేది వచ్చి గ్యాంబుసియా ఫిష్ అనే దాన్ని రిలీజ్ చేస్తే మస్కిటోస్ అనేవి కంట్రోల్ అవుతాయండి. సో మనకి ఆన్సర్ అనేది 95th ఆన్సర్ అవుతుంది డి, గ్యాంబుసియా ఫిష్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 96, ద ambient ఎయిర్ ఈజ్ స్టేబుల్ వెన్ ద ambient ల్యాప్స్ రేట్ ఈజ్. సో మనకి ambient ఎయిర్ అనేది స్టేబుల్గా ఎప్పుడు ఉంటుంది, లైక్ వెన్ ఈ పర్టికులర్ ల్యాప్స్ రేట్ అనేది ఎలా ఉన్నప్పుడు మనకి ambient ఎయిర్ అనేది స్టేబుల్గా ఉంటుంది అడుగుతున్నారండి. ఈ ల్యాప్స్ రేట్ అనేది మనకి అడియాబాటిక్ అన్నప్పుడు మనకి పర్టికులర్ ambient ఎయిర్ అనేది స్టేబుల్గా ఉండడం జరుగుతుంది. సో మనకి 96కి ఆన్సర్ అవుతుంది సి. సో నెక్స్ట్ అండి 97, exposure to mixtures of chemicals and are greater than expected on the basis of effects of exposure to each chemical individually. A particular like exposure of ఈ chemicals and exposure అనేది greater than expected అంటున్నారు on the basis of effects of exposure to each chemical. సో మనకి ఆ మిక్చర్స్ని ఎక్స్పోజ్ చేస్తాము, అదేవిధంగా ఇండివిజువల్గా మిక్చర్స్ అనేవి ఇండివిజువల్ కెమికల్స్ అనేవి ఎక్స్పోజ్ చేస్తాము. అదేవిధంగా మనం మిక్స్ చేయడం వల్ల మనకి పర్టికులర్ కెమికల్స్ అనేవి ఎక్స్పోజ్ చేస్తాం కదా. సో ఈ కెమికల్స్ అనేవి ఇప్పుడు ఇండివిజువల్గా కంపేర్ చేస్తే దాని ఎఫెక్ట్ అనేది లైక్ మిక్చర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుందంట. లైక్
కెమికల్స్ని మిక్స్ చేసి ఎక్స్పోజ్ చేయడం వల్ల అది ఆ పర్టికులర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు ఆ పర్టికులర్ కెమికల్ని ఇండివిజువల్గా ఎక్స్పోజ్ చేయడం వల్ల మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. సో దాన్ని ఏమంటారు, ఆ పర్టికులర్ దాన్ని ఏమంటారంటే మనకి సినర్జిజం అనే కాన్సెప్ట్ అండి ఇది. సో మనకి 97కి ఆన్సర్ అవుతుంది సి, సినర్జిజం. సో నెక్స్ట్ అండి 98, ద ఫిల్టర్ ఓవర్ విచ్ సీవేజ్ ఈ స్ప్రింకిల్డ్ ఇస్ కాల్డ్. మనకి సీవేజ్ వేస్ట్ అనేది మనకి ఆ స్ప్రింకిల్ చేసే అటువంటి ఆ ఫిల్టర్ని ఏమంటారో అడుగుతున్నారండి. సో ఆ పర్టికులర్ ఫిల్టర్ని మనం ట్రిక్లింగ్ ఫిల్టర్ అంటారండి. సో మనకి 98కి ఆన్సర్ అవుతుంది ఏ, ట్రిక్లింగ్ ఫిల్టర్. సో నెక్స్ట్ అండి హూ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ ది వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీమ్ విచ్ వన్ ద T20 వరల్డ్ కప్ 2012. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అయితే లేదండి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ 100 క్వశ్చన్, విచ్ ఫుట్బాల్ ప్లేయర్ హ్యాస్ వన్ ద ఫిఫా వరల్డ్ ప్లేయర్ అవార్డ్ ఫర్ 4 years ఇన్ ఎ రో. లైక్ మనకి కంటిన్యూస్గా 4 yearsకి గాను లైక్ ఫుట్బాల్ ప్లేయర్లో అవార్డు పొందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు అడుగుతున్నారు. సో మనకి ఆ ఫుట్బాల్ ప్లేయర్ వచ్చి మనకి లియోనెల్ మెస్సీ గారు మనకి కంటిన్యూస్గా 4 times అనేది ఈ ఫిఫా వరల్డ్ కప్లో అవార్డు లైక్ ఫిఫా బెలూన్ డి అనే అవార్డుని కంటిన్యూస్గా 4 years అనేది పొందడం జరిగింది. సో మనకి ప్లేయర్ వచ్చి మనకి లియోనెల్ మెస్సీ గారు అండి. సో దీంతో మనం లైక్ 50 బిట్స్ ఫ్రమ్ జనరల్ అవేర్నెస్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ సెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.